కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సమక్షంలో బీజేపీలో చేరిన కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సునీల్ రావు. మేయర్తో పాటు ఇద్దరు బీఆర్ఎస్ కార్పొరేటర్లు బీజేపీలో చేరిక. బండి సంజయ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్న పలువురు మాజీ కార్పొరేటర్లు, వందలాది మంది అనుచరులు. కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ గారి పెద్దలు శ్రీ వై సునీల్ రావు గారు, నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలోని కరీంనగర్ కార్పొరేషన్కు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులను గుర్తించి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం యొక్క సహకారంతో కరీంనగర్ కార్పొరేషన్ స్మార్ట్ సిటీ అభివృద్ధి చెందిన విషయాన్ని గుర్తించి నిన్న కూడా కేంద్ర మంత్రివర్యులు వనరుల గంటలు వచ్చిన తర్వాత ఇంకా అభివృద్ధి నిధులు ప్రకటించిన తర్వాత దాన్ని గుర్తించి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను నమ్మి ఈరోజు భారతీయ జనతా పార్టీలో గౌరవనీయులు సునీల్ రావు గారు, ఇద్దరు కార్పొరేటర్ గారు ఇద్దరు చేరడం కూడా స్వప్న గారును శ్రీదేవి గారు వారిద్దరు కూడా ఇలా భారతీయ జనతా పార్టీలో చేరినందుకు వారికి భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వక స్వాగతం పడుతూ తప్పకుండా వారి చేరిక భారతీయ జనతా పార్టీకి చాలా ఉపయోగపడుతుంది, కరీంనగర్ ప్రజలకు కూడా ఉపయోగపడుతుంది. ఏ లక్ష్యం అనుకుంటామో ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి వారి యొక్క చేరిక 100% ఉపయోగపడుతుంది తెలియజేస్తూ వారికి స్వాగతం పడుతూ భారతీయ జనతా పార్టీలో స్వాగతం పడుతూ వేదిక పెద్దలు జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి గారు, మాజీ డిప్యూటీ మేయర్ రమేష్ గారు, ఇతర నాయకులు, అదేవిధంగా మొట్టమొదటి సమావేశం ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రకటించిన తర్వాత మొట్టమొదటి సమావేశం ఒక మంచి కార్యక్రమం, భారతీయ జనతా పార్టీకి కార్యకర్తలకు పార్టీకి జోష్ నింపేటువంటి ఒక మంచి కార్యక్రమం ద్వారా పాల్గొన్నటువంటి ప్రచారం ప్రారంభించినటువంటి మన అంజిరెడ్డి గారు ఈ రోజు మొదటి కార్యక్రమం వారు రావడం చాలా సంతోషం. వారి సతీమణి సంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు అక్క చూతలు డేంజర్ అక్క. మొత్తం సంగారెడ్డి జిల్లాలో భారతీయ జనతా పార్టీని శక్తివంతంగా తయారు చేయడానికి ఒక మహిళా ఉండి కూడా ఎక్కువ కష్టపడి పనిచేటువంటి అక్క గోదరక్క అంజలి గారు కూడా స్వాతంత్ర వేదికటువంటి పెద్దలందరికీ గౌరవ కార్పొరేటర్లకు విచ్చేసిన మీ అందరూ కూడా సునీల్ రావు గారి అబ్బాయి అందరూ కూడా హృదయపూర్వక స్వాగతం పలుకుతూ నిన్న మీటింగ్ తర్వాత కరీంనగర్ ప్రజలకు పూర్తి క్లారిటీ వచ్చేసింది. కరీంనగర్ అభివృద్ధికి సహకరించినవారు, కరీంనగర్ కార్పొరేషన్ స్మార్ట్ సిటీకి నిధులు ఇచ్చిందెవరు, ఎవరు తీసుకొచ్చిందెవరు, అభివృద్ధి ఏ విధంగా జరిగిందో నిన్న సమావేశం ద్వారా కరీంనగర్ ప్రజలకు క్లారిటీ వచ్చిన తర్వాత ఎప్పుడు కార్పొరేషన్ ఎన్నికలు వస్తాయి, ఎప్పుడు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని మేయర్ చేయాలని చెప్పేలా కరీంనగర్ ప్రజలందరూ కసితో ఎదురు చూస్తున్న విషయం వాస్తవం. ఎందుకంటే చాలా ఇబ్బంది పడ్డమాట. ఒక 10 సంవత్సరాలు అరే సునీల్ రావు గారు చాలాసార్లు ఫోన్ చేశారు, అరే కార్యక్రమం పిద్దామనుకుంటే మామూలు ఒప్పుకుంటారే, పైసలు ఇచ్చేది నరేంద్ర మోడీ ప్రభుత్వం, కొట్లాడేది మీరు, కానీ పిద్దామంటే మామూలు ఎదురుతున్నారు, నన్ను కూడా రావద్దంటున్నారు చెప్పి చాలా సందర్భాల్లో నేను సునీల్ రావు గారు చాలా సందర్భాలు మాట్లాడుతున్నాను. పార్టీ పరంగా బీఆర్ఎస్ పార్టీ సునీల్ రావు గారు, నేను భారతీయ జనతా పార్టీ, కానీ అభివృద్ధి విషయంలో ప్రారంభోత్సవ విషయంలో చాలా సందర్భాల్లో సునీల్ రావు గారికి నన్ను పిలువాలని చెప్పి తప్పన ఉన్నప్పుడు కూడా రాజకీయ పార్టీ ఇది క్రమశిక్షణలో వెలిగి భారతదేశం వైపే నరేంద్ర మోడీ గారి వైపు ఎట్లా చూస్తా ఉన్నారో యువత కూడా ప్రపంచంలో మొత్తంలో యువత భారతదేశం వైపు నరేంద్ర మోడీ గారి వైపు చూస్తూ ఉన్నారు. దేశము ధర్మము దేశం కోసానికి ధర్మం కోసానికి నరేంద్ర మోడీ నాయకత్వం వర్ధిల్లాలని భారతదేశం వైపు చూస్తూ ఉన్నారు. ప్రపంచం మొత్తంలో ఇప్పటికీ 5వ దేశంగా ఉన్నది, రాబోయే రోజుల్లో 3వ దేశంగా కూడా రాబోతున్నది. అందుకోసానికే భారతదేశం ఏదైతే స్ట్రాంగ్ గా ఉంటే ఇప్పటి వరకు వితౌట్ వీసాతోని 42 దేశాలు, మోదీ వచ్చిన తర్వాత 42 దేశాలు వితౌట్ వీసాతో మనం పోతా ఉన్నాం. ఇది ఒకటే ఆదర్శం. రాబోయే రోజుల్లో మంచిగా ఉంది. హిందూ ధర్మం కోసానికి పెంచాలంటే నరేంద్ర మోడీ నాయకత్వం వర్ధిల్లాలని తెలియజేస్తూ, ఎందుకంటే అన్నగారు మాట్లాడాలి. రాబోయే రోజుల్లో పట్టభద్రుల కోసానికి పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో బీజేపీ పార్టీ నాకు అవకాశం ఇచ్చి
వాళ్లకు సర్వీస్ చేయడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు నరేంద్ర మోడీ గారికి, నడ్డా గారికి, మరి అమిత్ షా గారికి, కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి, మిగతా ఎంపీలందరికీ, ఎమ్మెల్యేలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటాను. వాళ్ళకు తెలుసు వీడు అవసరం వచ్చినప్పుడు ఇస్తాడు, మందు పెడతాడు, ఇచ్చేస్తాడు అని చెప్పి వాళ్ళకు కూడా తెలుసు. అవన్నీ తెలుసు కాబట్టి సమయం వచ్చినప్పుడు తప్పకుండా కూడా ప్రతి విషయంలో ఎదురుస్తాము. బండి సంజయ్ గారి నాయకత్వంలో కరీంనగర్ నగర అభివృద్ధిని కొనసాగిస్తామని తెలియజేసుకుంటూ, నాకు ఇంత మంచి పార్టీలో నాకు సభ్యత్వం ఇచ్చి నన్ను మీరు ఆహ్వానించినందుకు మీ నమ్మకాన్ని అమలు చేయకుండా కరీంనగర్ నగర ప్రజలకు ఏది మంచిదో మీ ద్వారా చేయించే ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, నాకు వాస్తవంగా చెప్తున్నా, నాకు బీఆర్ఎస్ పార్టీలో అవకాశం ఇచ్చింది ఇద్దరు వినోద్ కుమార్, కేసీఆర్ గారు, మిగతా ఎవరు కూడా నాకు అవకాశం లేదు. ఒక కార్పొరేట్ సౌడేషన్ కమలాకర్ అయితే ఒక్క సెకండ్ ఆలోచన నా మీద ఇంట్రెస్ట్ లేకుండే, వీడు గెలవద్దు, వీడిని రావద్దని ఆలోచన ఉండే. అటువంటి వ్యక్తులు నా గురించి మాట్లాడుతారు. కమలాకర్ గారు ఈ సంఘం చూస్తూ తప్పకుండా ఇప్పటికీ ఎవరు తప్ప నాకు సమయం కాలతీతమైంది కాబట్టి ఇప్పుడు బండి సంజయ్ నాయకత్వంలో ఒక సామాన్య కార్యకర్తగా పనిచేయడానికి నిర్ణయించుకుని బీజేపీలో చేస్తా ఉన్నాం. వారు ఏ పని చేసినా ఆ పనులు కార్యకర్తగా చేస్తా, నమ్మకంగా చేస్తా. ఎక్కడ పని చేసినా నమ్మకంగా పనిచేసే అలవాటు నాకు ఉంది కాబట్టి ఆ విధంగా మేము పనిచేస్తానని తెలియజేసుకుంటూ, నాకు బీజేపీ పార్టీలో నాకు అడ్మిట్ చేసుకొని నాకు సగం గౌరవం నాకు ఇచ్చినందుకు మీకు హృదయపూర్వకంగా కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం తెలుసుకుంటాను. జై జై భారత. బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయంటే నీ కోపం, బండి సంజయ్ గారు నిధులు తెచ్చిందంటే నీ కోపం. ఎవరు ఉండదు కరీంనగర్ లో నువ్వు మాత్రమే ఉన్నా, నువ్వు మాత్రమే తిరుపతిలో 100 ఎకరాల భూములు కొనుక్కోవాలి, నువ్వు మాత్రమే 100 ఎకరాల భూములు కొనుక్కోవాలి, నువ్వు మాత్రమే బాగుండాలి, నువ్వు మాత్రమే దుబాయ్లో ఒట్టుగా కట్టుకోవాలి, నువ్వు మాత్రమే బ్యాంకులో పచ్చగా ఉండదు బిడ్డ. ఇలా నీ చరిత్ర. నేను ఒక్క రోజు కూడా మాట్లాడలే, నిన్న కూడా మాట్లాడదనుకున్నా. నేను మాట్లాడదనుకున్నా. నేను బీఆర్ఎస్ పార్టీని క్రిటిసైజ్ చేయదలుచుకోలేదు. నేను వాస్తవం గంట పదకెత్త. ఈ రోజు కూడా నాకు మేల్పించింది వినోద్ కుమార్ గారు. అప్పుడే కమలకమ్మ అడ్డపడ్డాడు, కమలకమ్మ అప్పుడే పడ్డాడు. సునీల్ మేయర్ అయితే ఎక్కడ నాకు ఏకవేకవుతారని చెప్పేసి డమ్మీ క్యాండిడేట్ బిజినెస్ పార్టీలో తీసుకొచ్చి నాకు పోటీగా పెట్టిండు కార్పొరేటర్ గా. అయినా కూడా వినోద్ కుమార్ గారు, కేసీఆర్ గారు వచ్చింది. వచ్చినా కూడా డెవలప్మెంట్ ఆగదు. బండి సంజయ్ గారు పైసలు తెస్తుండ్రు. గతంలోనే గత పాత మేయర్కు ఈయన మధ్య పంచాయతీ తోటి 3 సంవత్సరాల పనులు జరగలేదు. కరీంనగర్ ప్రజలు నష్టపోయినారు. మళ్ళీ నష్టపోవద్దు అనే ఉద్దేశంతో అన్నిటికీ సర్దుకొని, అన్నిటికీ ఓర్చుకొని, బాధలు దిగమిందుకొని పనిచేసిన 5 సంవత్సరాలు. దాని పరిణామమే ఈ రోజు మన కనబడుతున్న రోడ్లు. దాని పరిణామమే బండి సంజయ్ గారు డబ్బులు వస్తలేవు, మీరు డబ్బులు ఇప్పారంటే కేంద్ర ప్రభుత్వం నుంచి 428 కోట్ల రూపాయలు తీసుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వం నుంచి మన నీళ్లు డ్యామ్ పక్కకే ఉంది, తిరంత పిసిన మీద అవుతున్న మన డైలీ ఇవ్వాలంటే అమృతంలో 132 కోట్ల రూపాయలు తీసుకొచ్చిండు. ఇవాళ మన డైలీ నీళ్లు తాగుతామంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా బండి సంజయ్ గారు వచ్చే 132 కోట్ల నిధుల ద్వారానే అసాధ్యమైంది. దాని ఇంకా ఎవరు చెప్పొద్దు. ఎవరు పని తెచ్చినా పోలం కొబ్బరికాయ కొట్టాలి, కాంట్రాక్టర్ మాట్లాడుకోవాలి. ఇది నువ్వు చేసిన పని. నువ్వు ఏ విచారణ తప్పించుకో నా విషయంలో నేను దేనికైనా సిద్ధంగా ఉన్నా. నేను ఈ రోజు ఈ జరుగుతున్న అభివృద్ధికి నేను బండి సంజయ్ గారు గత 5 సంవత్సరాలుగా ఏ ఒక్క రోజు కూడా నాకు టెండర్ కాంట్రాక్టర్ చెప్పు వీరికి పనిపి వీరికి అంచేయని ఒక్క రోజు కూడా ఫోన్ చేసిన చరిత్ర లేదు. ఒక్క రోజు కూడా ఆయన ఏమంటే డబ్బులు ఉన్నాయన్నా, డబ్బులు సరిపోతాయన్నా, ఇంకా వచ్చేటి ఉన్నాయన్నా, తప్పకుండా తెప్పిస్తామని చెప్పేసి వారు ఆ విధంగా సహకారం చేస్తే నువ్వు ఏం టెండర్ ఉంది, 7 వేలకి ఇప్పించాలి, దాన్ని ఏం తీసుకోవాలనే ఆలోచన నీది. నీకు నక్కకు నాగలు కనుక్కున్న తిన ఉంది. నీకు బండి సంజయ్ గారి మధ్య చాలా చెప్తున్నా, ఈ రోజు నువ్వు ఏ ఎన్నికల్లో పడ్డా కూడా నీకు డిపాజిట్ తప్పదు బిడ్డ. చాలా చెప్తున్నా, నీ యొక్క అభివృద్ధిని పరామర్ బయట పెడతా. నాకు ఆ సత్తా ఉన్నది. ఏం పిక్కుంటో పిక్కున్నా అన్నగయ్యాలు పిలుస్తాడు కదా, శ్రీగాడు ఏం పిక్కుంటాడో పిక్కోని కమలాగా నువ్వేం పిక్కుంటో పిక్కోవాలి. రాజకీయాల్లో నేను నిజాయితీగా ఒక ప్రథమాసు దగ్గర పనిచేస్తున్నాను. దేవపాదరావు దగ్గర, సత్యనారాయణరావు దగ్గర, వినోద్ కుమార్ దగ్గర పనిచేస్తుంది. ఈ రోజు నువ్వు చెప్పిన మాటలు, నీ యొక్క కథలు వినకపోతే నచ్చకపోతే మనుషులు క్యారెక్టర్ అసలు చేస్తావు. నీకున్న చెంచాగాలు పట్టుకొని ఫేస్బుక్లలో, వాట్సాప్లలో పెట్టుకుంటూ బదనాలు చేసి పని చేస్తావు. మేము అట్లా చేయం. మేము మాట్లాడితే డైరెక్ట్ మాట్లాడతాం, ఫేస్ టు ఫేస్ మాట్లాడతాం. ఎక్కడ చర్చ పెడతావు పెట్టు, ఏడికి రమ్మని కూడా ఆడికి వస్తాం. తప్పకుండా కూడా ఈసారి బండి సంజయ్ గారి నాయకత్వంలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యకర్తలు తయారు చేసుకుంటాం, పనిచేస్తాం, ప్రజల మద్దతు కోరుకుంటాం. వారి సహకారంతో వర్గంతో తప్పకుండా తెలుస్తామని తెలుస్తాం. నీకేం తెలుసు మొన్న
ఎమ్మెల్యే ఎలక్షన్ ఓడిపోయినాక ఇంటికి తాళం వేసుకొని పోయిడు. ఎమ్మెల్యే ఎలక్షన్ గెలిచిన తర్వాత ప్రభుత్వం రాకపోతే పరేషాన్. అరే ఎట్లా టెండర్ ఎట్లా కాంట్రాక్ట్ ఎట్లా పరేషాన్ అయ్యే వ్యక్తులు ఏ రోజన్నా కార్యకర్త పెళ్లి కార్యకర్త గురించి ఆలోచిస్తాను. నీ గురించి బుద్ధుల బిడ్డమ్మకు నేను మాట్లాడదనుకున్నాను. ఈరోజు బుద్ధులు మాట్లాడిన కాబట్టి నేను బరాబర్ మాట్లాడతా. ఏం పిక్కోను ఏం చేసుకో పెంచిన ఈ అవినీతిని ఎక్కడికైనా ఈ అభివృద్ధి కొనసాగాలని, నగర ప్రజల అభివృద్ధికి దూరం కావద్దని నేను ఈరోజు బీజేపీ పార్టీలో చేరిన. బీజేపీ పార్టీలో చేరిన తర్వాత ఇప్పుడున్న మాజీ మంత్రి రకరకాలుగా వాళ్ళ చెంచగాలతో రకరకాల ఆరోపణలు చేస్తాను. నేను ఓపెన్ బుక్ ఛాలెంజ్ గా చెప్తా ఉన్నా. ఏం చేసుకుంటారు చేసుకోండి. మీలాగా టెండర్లలో మీలాగా కాంట్రాక్టులు చేయలే, మీలాగా ఇసుక క్వారీలు చేయలే, మీలాగా మైనింగ్ చేయలే, మీలాగా రియల్ ఎస్టేట్ చేయలే, మీలాగా ఏం చేయలే. మేము వైట్ పేపర్ లాగా ఉన్నాం. మీరు ఏం నిర్మించే ఏం చేసుకోవాలి. మేము మాట్లాడు మొదలు పెడితే మీకున్న ప్రతి విషయం కూడా చెప్పగలుగుతుంది. నేను ఎప్పుడు శ్రీలంకలు పోను, నేను ఎప్పుడు దుబాయ్ పోను, నేను ఎప్పుడు పటాయాలు పోను, నేను ఎప్పుడు ఎక్కడికి పోను. కరీంనగర్లోనే ఉంటా. కరీంనగర్ నగర ప్రజల మధ్యలో ఉన్నా. కరీంనగర్ నగర ప్రజల కోసం పనిచేసిన. భవిష్యత్తులో కూడా కరీంనగర్ నగర ప్రజలకు సేవ ఉద్దేశం